బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్న ద్వారా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలని క్రోడీకృతం చేసుకుంటూ ఎన్నో భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల్ని మీ కృష్ణమాచార్య ముందుగానే మాధ్యమాలు సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పడం జరిగింది. బిగ్ టీవీ ద్వారా ప్రతి కాలజ్ఞానం శ్రీ కాలజ్ఞానం కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ముందస్తుగా ఒక ఫలితాన్ని మనం చెబుతూ ఉన్నాం. అవన్నీ కూడా వాస్తవం అవుతున్నాయి. అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అంశం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తు గురించి, ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కూటమి ప్రభుత్వాన్ని గురించి కూడా చెప్పినటువంటి ఎన్నో విషయాలు వాస్తవమయ్యాయి. ఇదంతా కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా జరిగింది. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క విశేషవంతమైనటువంటి ఆశస్సులు, గురుదేవుల యొక్క ఆజ్ఞ కారణంగా నేను ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలని క్రోడీకృతం చేసుకుంటూ భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నిటి కూడా చెబుతున్నాను. ఇప్పటి వరకు ఫలించినటువంటి విషయాలన్నీ కూడా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్నాశాస్త్రానికి చెందుతాయి. ఒకవేళ ఏవైనా జరగపోయి ఉంటే అది నా పరిజ్ఞాన లోపమే తప్ప వేరొకటి కాదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం గురించి ఎప్పటి నుంచో చెప్తున్నాను. వారి యొక్క జాతకంలోని రాజయోగం గురించి కూడా నేను గడిచిన 3-4 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాను. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గడియలను అనుసరించి వారు కొత్త మాట చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ లేదా బోర్డుని ఏర్పాటు చేయాలని, దీని ద్వారా సనాతనమైన ధర్మాన్ని పరిరక్షణ చేయాలని. ఇది జరిగేటువంటి అవకాశం ఉందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు తోడ్పాటునిస్తాయా? మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశ కాలమాన పరిస్థితులు వీటికి సహకారాన్ని అందించబోతున్నాయా? సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ లేదా బోర్డు వ్యవస్థీకృతం అవ్వటం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉందా లేదన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రశ్నాశాస్త్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు ప్రతిసారి ముందుగా నేను చెప్తూ ఉంటాను, మనం ఏ ప్రశ్న వేసినా రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ రాకూడదు. రాహు సంఖ్య అయినటువంటి 4 వస్తున్నటువంటి సందర్భంలో ఇది ప్రతికూలవంతమైనటువంటి ఫలితంగా మనం భావన చేయాలి. కేతు సంఖ్య అయినటువంటి 7 వస్తే కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురవుతాయని, మిగతా ఏ అంకె వచ్చినా వాటికి సంబంధించినటువంటి విషయాన్ని నేను చెప్తాను. పొరపాటున కూడా రాహు సంఖ్య అయినటువంటి 4 వచ్చింది అంటే మనం వేస్తున్నటువంటి ప్రశ్నకి ప్రతికూలవంతమైన ఫలితం సమీపమైన భవిష్యత్తులో జరగబోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒప్పించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉందా లేదా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఇందాకే చెప్పాను, ప్రశ్న వేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ 7 కానీ రాకూడదు. వచ్చినటువంటి ఫలితం సరిగ్గా 4. మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు శ్రవణ నక్షత్రం, మకర రాశి, ఏలినాటి శని సంపూర్ణమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఎంతో విశేషవంతమైనటువంటి సనాతన ధర్మం కోసం వారు ప్రయత్నాన్ని చేస్తున్నారు, కానీ కొన్ని అవాంతరాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది అంత సులభంగా ఈ నిర్ణయం వినవంటనే వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. దేశ కాలమాన పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎంతోమంది సాధు సంతవులు
పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు సైతం పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి వ్యక్తిత్వం గురించి కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా పరమపూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు ఎవరు మాట్లాడకూడదు. కానీ నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. సమీపమైనటువంటి భవిష్యత్తులో వెనువెంటనే దీనికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం లేదు. ఏవో అవాంతరాలు, ఇబ్బందులు ఉన్నాయి. దేశకాలమాన పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పడాలని మనలాంటి వాళ్ళందరం కూడా మనం కోరుకోవాలి. కానీ కొన్ని అవాంతరాలు ఉన్నటువంటి విషయాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాలి. వచ్చేటువంటి మళ్ళీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.